అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ కత్తి కిరణ్. VCN వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నీటి ఆయోగ్ బెస్ట్ ప్రాక్టీసెస్ సెమినార్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పెంబి బ్లాక్ ప్రగతిపై సెమినార్ వేదికగా ప్రసంగం. ప్రజలలో ప్రకృతి వైపరీత్యాలు ఎదుర్కొనేలా అవగాహన పెంపొందించాలి. అదనపు కలెక్టర్ రెవెన్యూ కిషోర్ కుమార్. కస్బా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వాటర్ ప్యూరిఫై ప్రారంభించిన జిల్లా జడ్జ్. ముజ్గి జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో మాదక ద్రవ్యాలపై అవగాహన. విశాఖపట్నంలో జరిగిన నీటి ఆయోగ్ బెస్ట్ ప్రాక్టీసెస్ సెమినార్లో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా నీటి ఆయోగ్ ఆస్పిరేషన్ బ్లాక్ కార్యక్రమం కింద పెంబి మండలంలో చేపట్టిన ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమాలను కలెక్టర్ వివరించారు. విద్య, వైద్యం, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి తదితర మౌలిక సదుపాయాల కల్పనలో చేసిన కృషి తద్వారా సాధించిన ప్రగతి వివరాలు ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. తదితర అంశాలలో అద్భుత ప్రగతి సాధించినట్లు కలెక్టర్ వివరించారు. So the challenges of my block is, first is the health sector. So as I was telling, it's more of a tribal dominated area. So early marriages is one problem that we face, and it is with multiple pregnancies. Apart from that, lot of superstition and unawareness are there. Anemia is another basic problem in such far off places, and malnutrition across adolescent age of girls. Education wise also the literacy rate is very less, and there is a lot of migration. In agriculture, since I was talking about the forest issues, so regular irrigation sources are not available in such places. Either we are dealing with solar hand pumps, or apart from that some makeshift arrangements only are there for the farmers. Infrastructure wise, since it is far off, then the road connectivity and digital electrical connectivity is also a problem. This point I would stress because during any kind of maternal deliveries also, this road infrastructure becomes a problem. So this is the health indicator. This I have just kept in the first slide to show the improvement that the block has seen. So if you see from the indicator point when the program was launched, from that 23 till now, we have been achieved significant results. We are almost 100% in initial trimester registration, institutional deliveries, ANC and other things. So I'll just quickly run through this one. Agriculture and allied also, soil health cards and other things we have completed, and we have saturated it. Now the health intervention that I want to highlight here is, the name of this intervention is called as Amma Rakshita. So it is a local level name that we have given, which means basically safety of the mother. ప్రజలలో ప్రకృతి వైపరీత్యాలు ఎదుర్కొనేలా అవగాహన కల్పించాలని జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ కిషోర్ కుమార్ అధికారులను ఆదేశించారు. ప్రకృతి వైపరీత్యాలు కలిగినప్పుడు ప్రజలు అప్రమత్తం అయ్యేలా అవగాహన కల్పించాలని సోమవారం జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ కిషోర్ కుమార్ అధికారులను ఆదేశించారు. వర్షాకాలం, వరదల సమయంలో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రజలు తీసుకోవాల్సిన రక్షణ చర్యలపై NDRF బృందాలు జిల్లాలో అవగాహన కల్పించనున్నాయి. ఈ సమావేశంలో ఆర్డీఓ రత్నకళ్యాణి, NDRF ఇన్స్పెక్టర్ మన్మోహన్ యాదవ్, లైజింగ్ ఆఫీసర్ జగదీష్, జిల్లా అగ్నిమాపక అధికారి ప్రభాకర్, DM ఇండస్ట్రీస్ నరసింహారెడ్డి, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాల కస్బాలో శ్రీ ఆదిత్య హాస్పిటల్ సౌజన్యంతో వాటర్ ప్యూరిఫైయర్ మిషన్ని జిల్లా జడ్జ్ ప్రారంభించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల కస్బాలో దివ్యాంక్షత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరియు శ్రీ ఆదిత్య హాస్పిటల్ సౌజన్యంతో మంగళవారం వాటర్ ప్యూరిఫై మిషన్ నిర్మల్ జిల్లా జడ్జ్ లీగల్ సర్వీసెస్ అథారిటీ శ్రీ వాణి ప్రారంభించి మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలో చదివి విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని గుర్తు చేశారు. పాఠశాలలో స్థానిక సమస్యలపై విద్యార్థులను, ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జ్ రాధిక, అలాగే DEO భోజన్న, ప్రధాన ఉపాధ్యాయులు వాణి, NGO చైర్మన్ మహేష్, ఆదిత్య హాస్పిటల్ ప్రమోద్ చంద్రారెడ్డి, డాక్టర్ కత్తి కిరణ్ మరియు పాఠశాల ఉపాధ్యాయులు బృందం, అలాగే జిల్లా కోర్టు అధికారులు పాల్గొన్నారు. ఎందుకంటే నేను కూడా ఒక మున్సిపల్ స్కూల్లోనే చదువుకున్నాను.
అమ్మాయి మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్ అని చెప్పి విశాఖపట్నంలో నేను చదువుకున్నాను. నా 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు. నాకు అందుకే మేడం ఈ సీట్లో కూర్చోమంటే నాకు మా ప్రిన్సిపల్ మా హెడ్ మాస్టర్ గుర్తించారు, భయం వేసిందని కూర్చోడానికి. అంటే మా టీచర్స్ అంటే మాకు అంత రెస్పెక్ట్, అది ఇప్పటికీ కూడా అలానే ఉంటుంది. ఏ టీచర్ని నేను ఇప్పుడు మీ టీచర్లు అందరినీ చూస్తుంటే నాకు ఒక్కొక్క టీచర్ నా స్కూల్ డేస్లో ఉన్న ప్రతి టీచర్, ఇంగ్లీష్ టీచరు, మా సైన్స్ టీచర్ కిషోరి టీచరు, గేమ్స్ టీచరు, అందులో 2 గేమ్స్ టీచర్స్ ఉండేవాళ్ళు. చిన్న గేమ్స్ టీచర్, పెద్ద గేమ్స్ టీచర్ అని పిలుచుకునేవాళ్ళం. వాళ్ళందరూ అలా ఒక్కసారి కళ్ళ ముందు అలా తిరుగుతూ ఉన్నారు. చాలామంది అనుకుంటారు గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు అంత పెద్దగా చదువుకోలేరు, ఒక లెవెల్కి వచ్చిన తర్వాత ఆగిపోతారు అనేది. కష్టపడితే ఏ లెవెల్ కన్నా వెళ్ళచ్చు. దానికి ఉదాహరణగా నాకు నేను గర్వంగా నేను చెప్పుకోగలుగుతాను. ఎందుకంటే ఆ స్కూల్లో ఇప్పటికీ కూడా నాకు చదువుకున్నంత కాలంలో కూడా నాకు గుర్తుండిపోయిన రోజు ఏదైనా గుర్తు అడిగితే ఎవరన్నా నేను చదువుకున్న 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చదువుకున్న ఆ స్కూల్ డేసే నాకు ఇప్పటికీ కూడా బాగా గుర్తున్నాయి. ఆ టీచర్లు ఇప్పటికీ నేను మర్చిపోను, ఫేస్తో సహా ఎప్పుడు గుర్తొస్తూ ఉంటారు. అంటే మాకు టీచర్లు అంత ఇన్స్పిరేషన్. నేను మేడం రాగానే అడిగింది, మీరు స్కూల్ డే చేయరా మేడం అని. ఎందుకంటే నాకు స్కూల్ డేలో నేను అన్నింటిలోనే పార్టిసిపేట్ చేసేదాన్ని. నేను ఆ స్కూల్లో జాయిన్ అవ్వడానికి ఎంట్రన్స్ రాసేదాన్ని, అంత స్టాండర్డ్ స్కూల్ ఉండిందన్నమాట. సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి రాధికా మేడం ప్రోత్సహించడం, అలాగే దివ్యాంగ్ ఫౌండేషన్ నుంచి మహేష్ గారు ప్రత్యేకంగా మా స్కూల్ని ఎంచుకోవడం, పేద పిల్లలు చదువుతున్నటువంటి మా ప్రభుత్వ పాఠశాలలో మంచినీటి సౌకర్యం కోసం ఆరుని ఏర్పాటు చేయడం, అది ఇనాగ్రేట్ చేయడానికి ఆనరబుల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ మేడం రావడం చాలా ముదావహం. ఇది మా పాఠశాల విద్యార్థులు చేసుకునేందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ముఖ్యంగా యాక్చువల్లీ వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ముఖ్యంగా ప్యూరిఫైడ్ వాటర్ పేద విద్యార్థులకు అందించడం అనేది ఒక చాలా మహత్తరమైనటువంటి విషయం. సో ముఖ్యంగా ఇటువంటి అద్భుతమైనటువంటి ఆలోచన చేసిన మహేష్ గారికి, ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని 100 స్కూల్లో ఏర్పాటు చేస్తానంటున్నటువంటి ఇద్దరి కార్యదక్షతను ఎంత పెంచుకున్నా తక్కువే. సో ఇలాంటి ఎన్నో మహోన్నత ప్రోగ్రామ్స్ ఇంకా బాగా చేయాలని, మరి ఈ మాదక ద్రవ్యాలకు విద్యార్థులు దూరంగా ఉండాలని సిఐ అన్నారు. ప్రాణాంతకమైన మాదక ద్రవ్యాలకు విద్యార్థులు దూరంగా ఉండాలని సిఐ కృష్ణ అన్నారు. నిర్మల్ రూరల్ మండలం ముజిగి గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అడ్డా యూత్ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై విద్యార్థులకు మంగళవారం అవగాహన కల్పించారు. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయని తెలిపారు. గ్రామంలో మాదక ద్రవ్యాల వినియోగం కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ లింబాద్రి, హెచ్ఎం నర్సయ్య, అడ్డా యూత్ అధ్యక్షులు నాగరాజు, ప్రేమ్ కుమార్, సాయన్న, ప్రభాకర్, ధర్మన్న తదితరులు పాల్గొన్నారు. రూరల్ సిఐ గారు మరియు ఎస్ఐ గారు మరియు గ్రామ సర్పంచ్ మరియు అడ్డా యూత్ సభ్యులు, విద్యార్థులు ఏంటి దేంట్లో వాడతారు అని చెప్పి, రెండోది అల్ప్రోజోలం అని చెప్పి, రెండు మనకు ల్యాబ్స్లో తయారు చేస్తారు. ఇవి డ్రగ్స్ అంటే మనకు అలోపతి అంటే హాస్పిటల్స్లో ట్యాబ్లెట్స్ తయారు చేయడానికి దీనికి వాడతారు. ఎప్పుడు ఎక్కడ వాడాలో డాక్టర్స్ అంటే మెడికల్ రిప్రజెంటేటివ్ వాళ్ళు యూజ్ చేయాలి దాన్ని. కానీ అన్అఫీషియల్గా ఈ కల్తీకలు తయారు చేస్తారు కదా, దాంట్లో ఈ రెండు వాడతారు అనమాట. ఇవి మనకు సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ కిందకి వస్తాయి. ఇంకా చాలా ఉన్నాయి రకరకాలు, మనం అవన్నీ చెప్పుకుంటూ పోతే కన్ఫ్యూజ్ మన వాడకంలో ఇక్కడ ఏవైతే యూజ్ చేస్తున్నామో దాని గురించి చెప్తున్నాను. ఈ రెండిట్లో ఫస్ట్ నార్కోటిక్ డ్రగ్ ఏం చేస్తుందంటే మెయిన్గా మనకు అది వాడితే బాడీని మొద్దుబారిస్తుంది, అంటే మత్తు కలిగిస్తుంది అనమాట అని చెప్తారు. కాబట్టి వాళ్ళకి అలవాటు అనేది వస్తుంది. కాబట్టి దయచేసి పిల్లలు, మీరు మీ నాన్న అమ్మ వాళ్ళు చెప్తే కూడా మేము స్కూల్ స్టూడెంట్స్, మేము పోవద్దు, మేము తీసుకురావద్దు, అదేదో మీరే తెచ్చుకోండి అన్నట్టు మాట్లాడాలి, చెప్పాలా ఖచ్చితంగా. ఇంట్లో మీ ఆడపిల్లలు ఉంటే మీ అన్నదమ్ములు ఉంటారు కదా, వాళ్ళకి చెప్పాలా అది అలవాటు చేసుకోవద్దు, ఆరోగ్యం దెబ్బతింటుంది అని చెప్పాలా. ముఖ్యంగా ఏంటంటే ఫ్రెండ్స్ ద్వారానే ఎక్కువ అలవాటు పడతారు. ఫ్రెండ్స్ కూడా ఏం చేసి, అరే నేను మొన్న టేస్ట్ చేసినా బాగుంది, నువ్వు కూడా చూడు అని బలవంత పెట్టడం వల్ల కూడా కొంతమంది మంచి పిల్లలు కూడా వాళ్ళ అలవాటు చేసుకుంటారు. మీరే కాబట్టి ఇప్పుడే నుంచే మీకు ఒక ప్రతి విషయం మీద అవగాహన ఉన్నట్లయితే
తప్పేది చెడేది ఏం తీసుకోవాలో ఏం తీసుకోవద్దు అనేది ఇప్పటి నుంచి తెలిస్తేనే మీరు ఫ్యూచర్లో మీరు అనుకున్న ఏం గోల్కి వెళ్తారు. తర్వాత మీరు కూడా 10 మందికి చెప్పే స్టేజ్కి వస్తారు. అందుకోసం స్కూల్లో ఉన్న పిల్లలకే అవేర్నెస్ చేస్తే బాగుంటుందని మంచి ఉద్దేశంతో మీరు స్కూల్లో ఈరోజు పెట్టిర్రు. ముఖ్యంగా మత్తు పదార్థాలు అంటే డ్రగ్స్, నార్కోటిక్స్ ఇవన్నీ ఏంటి అంటే మనిషిని తాత్కాలికంగా కొద్దిసేపు మత్తులో ఏదో ఫీల్డ్లో ఉంచేసి అన్నీ మర్చిపోయి నేను ఏదో హ్యాపీగా ఉన్నా అన్న ఫీలింగ్లో ఉంటాడు. కానీ తర్వాత అది ఏం చేస్తుంది అంటే అడిక్ట్ అయిన తర్వాత మన ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే మనిషి ఆరోగ్యంగా ఉన్న బీరవెల్లి గ్రామంలో సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ప్రాంతీయ శాఖ ఆధ్వర్యంలో సారంగపూర్ మండలంలోని బీరవెల్లి గ్రామంలో సోమవారం సైబర్ నేరాలపై బ్యాంక్ అధికారులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సంచార వాహనం ఏర్పాటు చేసి నేటి సమాజంలో జరుగుతున్న సైబర్ మోసాలు, సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ప్రజలంతా సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ రామ్ గోపాల్, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ప్రాంతీయ మేనేజర్ నవీన్ కుమార్, గ్రామ సర్పంచ్ ఓబమ్మ, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ పట్టణంలోని స్థానిక వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు. నిర్మల్ పట్టణంలోని స్థానిక మంజులాపూర్ వృద్ధాశ్రమంలో జంగిటి భోజారెడ్డి 12వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వృద్ధులకు అన్నదానం చేశారు. తన తండ్రి వర్ధంతి రోజు అన్నదాన కార్యక్రమం చేయడం చాలా ఆనందంగా ఉందని సందీప్ అన్నారు. ఈ కార్యక్రమంలో ద్వారకానగర్ అధ్యక్షులు తలకొక్కుల నరహరి, డీలర్ షేక్ మౌలానా, జూలా రామకృష్ణ, సాయన్న యాదవ్, శంకర్ యాదవ్, కిరణ్ మారుతి, ఆకాష్, జగదీష్, మనోజ్ యాదవ్, హరీష్ బాబు తదితరులు పాల్గొన్నారు. స్వర్గీయ జంగిటి భోజారెడ్డి వారి జ్ఞాపకార్థం మరి ఈరోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం కాబట్టి వారి పవిత్ర ఆత్మకు ఆ భగవంతుడు శాంతి చేకూరాలని మనం కోరుకుంటూ ఒక నిమిషం అందరూ కళ్ళు మూసుకొని మనం పాటిస్తాం. హరిహర క్షేత్రం మల్లన్నగుట్ట ఆలయంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ప్రతి మంగళవారం నిర్వహిస్తున్నట్లుగానే ఈరోజు మల్లన్నగుట్ట హరిహర క్షేత్రంలో మోకాల నొప్పులతో బాధపడుతున్న వారికి ఉచిత వైద్య సేవలు అందించారు. ప్రముఖ ఆయుర్వేద వైద్యులు మరియు న్యూరోథెరపిస్ట్ డాక్టర్ ఉమేష్ గుప్తా ఈ వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో అధిక సంఖ్యలో బాధితులు పాల్గొని చికిత్స పొందారు. చికిత్స అనంతరం తమ నొప్పుల నుంచి ఉపశమనం కలిగిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు నవయుగ మూర్తి, వేణుగోపాల్ రెడ్డి, రాకేష్ గౌడ్, హనుమంతు తదితర భక్తులు పాల్గొన్నారు.
ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. నీటి ఆయోగ్ బెస్ట్ ప్రాక్టీసెస్ సెమినార్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పెంబి బ్లాక్ ప్రగతిపై సెమినార్ వేదికగా ప్రసంగం. ప్రజలలో ప్రకృతి వైపరీత్యాలు ఎదుర్కొనేలా అవగాహన పెంపొందించాలి. అదనపు కలెక్టర్ రెవెన్యూ కిషోర్ కుమార్. కస్బా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వాటర్ ప్యూరిఫై ప్రారంభించిన జిల్లా జడ్జ్. ముజ్గి జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో మాదక ద్రవ్యాలపై అవగాహన. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. నమస్కారం.